హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ పేరు సర్కిట్. మలయాళంలో ఈ మధ్య రిలీజ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా అద్భుతమైన స్టోరీ అండి. చాలా సింపుల్ స్టోరీ లైన్ని అద్భుతంగా చూపించిన సినిమా. ఈ సినిమా బేసిక్గా స్టార్టింగ్ నుంచి చూస్తే ఏంటి, ఇదేదో ఫ్యామిలీ స్టోరీ లాగా ఉంది, బోరింగ్గా ఉంది, అసలు ఇదే చూడాలా వద్దా అనుకుంటుండగా మధ్యలో నుంచి సినిమా లిఫ్ట్ అవుతుంది. సినిమా బేసికల్లీ రెండు, ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక అబ్బాయి, ఇంకో అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయీ, వీళ్ళు వీళ్ళు ఈ రెండు వీళ్ళిద్దరి స్టోరీల్ని కలిపే చూపించే ఒక దుబాయ్లో ఉంటున్న రెసిడెంట్స్ స్టోరీ అండి. సో సినిమా స్టార్టింగ్ స్టోరీ చూసుకుంటే, దివ్యప్రభ, దీపక్ పరంబోల్ వీరిద్దరూ ఒక దుబాయ్లో ఉంటున్న ఒక కపుల్. వీళ్ళకి జెప్పి జెప్పి అనే ఒక కొడుకుంటాడు. దివ్యప్రభ ఏమో నైట్ షిఫ్ట్ చేస్తుంది, దీపక్ పరంబోల్ ఏమో మార్నింగ్ షిఫ్ట్ చేస్తూ ఉంటాడు అకౌంటెంట్గా. ఈమె నైట్ షిఫ్ట్ నర్స్ లాగా చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ జెప్పి అనే కొడుకుంటాడు. అతను ఎప్పుడు కూడా అల్లరి చేస్తూ ఉంటాడు. ఈ అల్లరి చేయటం, చదువుకోకపోవటం, పిచ్చి పిచ్చి అంటే ఎంత అల్లరి అంటే, ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్తే వాడు ఆ కార్టూన్లు చూసి చూసి ఆ బర్త్డే కేక్ పైన ఉన్న డైనోసార్ని తీసి ఆ కేక్ని కింద పడేసి ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఇంత అల్లరి పిల్లోడు ఏంటి అని మనకు చూస్తున్నంతసేపు అనిపిస్తుంది, కానీ రీజన్ ఏంటనేది తర్వాత తెలుస్తుంది. సో ఈ కథకి ప్యారలల్గా ఇంకో కథ నడుస్తుంది. అది ఆసిఫ్ అలీ కథ. ఆసిఫ్ అలీ కేరళ నుంచి దుబాయ్కి జస్ట్ విజిటర్స్ వీసా మీద వస్తాడు, ఒక జాబ్ సెర్చ్ కోసం. అనుకోకుండా వాళ్ళను తన చిన్ననాడే వదిలేసిన తన ఫాదర్ అక్కడ కలుస్తాడు, కానీ అతని మీద కోపంతో పలకడు. సో జాబ్ కోసం విపరీతంగా ట్రై చేస్తూ తన రూమ్లో నుంచి బయటికి గంటేయబడి, ఎక్కడ కావాలంటే మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని అడుగుతాడు, ఇట్లా ఇక్కడ ఉండొచ్చా అంటే ఫ్రెండ్ ఉండమంటాడు. కానీ ఆ లోపే ఒక హోటల్లో చిన్న డెలివరీ బాయ్గా జాబ్ ప్లస్ అకామిడేషన్ దొరుకుతుంది. సో నేను ఉండబోయేది 1 or 2 monthsే కదా నా విజిటర్స్ వీసా తోటి, ఈలోపు నాకు జాబ్ వస్తే సరిపోతుంది అనుకొని ఉంటుంటాడు. ఈ మధ్యలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఒక చోట ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మేనేజర్ కాల్ చేసి కలుస్తా అంటాడు. ఇతను ఉంటున్న ప్లేస్ దగ్గరికి వచ్చి, ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు, నేను సంతకం పెడితే జాబ్ వస్తుంది, కానీ నీ ఫస్ట్ మంత్ శాలరీ $5,000 ఏదైతే ఉందో, 5,000 dirhams ఏదైతే ఉందో అది నాకు ఇస్తే నేను నీకు జాబ్ ఇస్తా అంటాడు. సరే అలాగే ఇస్తాను 1 month తర్వాత అంటే, కాదు ఇప్పుడే ఇవ్వాలి అంటే తనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం అందరికీ ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దొరకదు. చివరికి ఒక ఫ్రెండ్ ఎక్కడో ఒక చోట 2,000 ఇస్తా అన్నాడంటే, కావాల్సింది 5,000 కానీ 2,000 అయితే దొరుకుతాయని వెళ్తే, 2,000 ఇవ్వాల్సిన అతను 1,000 మాత్రమే ఉందని చెప్పి 1,000 చేతిలో పెడతాడు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే, ఆ ఫ్రెండ్ దగ్గర ఏ అపార్ట్మెంట్కి అయితే వెళ్తాడో ఆ పక్కన అపార్ట్మెంట్లోనే ఇందాక దివ్యప్రభ నైట్ షిఫ్ట్కి వెళ్తుందని చెప్పాం కదా, ఆ వెళ్ళేటప్పుడు ఆ బయట ఉన్న షూస్ ర్యాక్లో కీస్ వేసి వెళ్ళటం చూస్తాడు. సో ఈ షూస్లోంచి ఆ కీస్ తీసేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ 5,000 దొంగతనం చేసైనా సరే తెచ్చుకుందామని కీస్ తీసి లోపలికి వెళ్తాడు. లోపలంతా చీకటిగా ఉంటుంది. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఒక్కొక్క రూమ్కి వెళ్తూ వెతుకుతూ ఉంటే డబ్బులైతే దొరుకుతాయి, కానీ అనుకోకుండా ఒక బొమ్మ పైన కాలేస్తాడు. ఆ బొమ్మ పైన కాలేసేసరికి పక్కనే ఇందాక చెప్పాం కదా జెప్పి అని, ఆ జెప్పి అనే పిల్లాడు నిద్రలేసి నానా రప్సా చేసి అతన్ని కొట్టడం మొదలు పెడతాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎందుకు కొడుతున్నాడు అంటే, ఆ విరిగిపోయిన బొమ్మని అతికించమని. సో ఎంత విడిపించుకున్నా విడిపించుకోలేక ఆసిఫ్ అలీ ఫైనల్లీ ఏం పెట్టి అతికియాలంటే పైన ఉన్న ఫెవికాల్ చూపిస్తాడు. సినిమా పేరు బేసికలీ ఫెవికాల్ అని పెట్టుంటే బాగుండేది, ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. ఆ ఫెవికాల్ పెట్టి ఇంకా ఈ దొంగతనం చేయడానికి వచ్చిన అతను ఆ పిల్లోడితో కూర్చొని ఫెవికాల్ అంటించుతూ కూర్చుంటాడు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సరే అని వీళ్ళిద్దరూ కూర్చొని 1 గంట టైం స్పెండ్ చేసి ఆ బొమ్మని అతికిస్తూ కూర్చుంటారు. అంతా అయిపోయింది, బొమ్మను అతికిచ్చేసాను, ఇంకా వెళ్దాం అనుకుంటుండగా అప్పటిదాకా గమ్ముతో ఆడుకుంటున్న ఆ పిల్లాడు అదే గమ్ము చేతితోటి ఇతని చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అయితే
అది ఫాస్ట్ గమ్ అవటం మూలంగా ఇతని చేతిని పట్టుకున్న చెయ్యి వదిలించుకున్నా రాదు. ఏం చేయాలా అని నీళ్లతో కడుగుతారు, అన్ని రకాలుగా ట్రై చేస్తారు కానీ రాదు. కానీ ఇతనైతే డబ్బులు కట్టే టైం అయిపోతుంది. అందుకని ఏం చేస్తాడంటే ఆ పిల్లోనితో సహా పద బయటికి వెళ్దామని ఆ కీస్ ఎక్కడైతే ఆ డోర్ లాక్ చేసిన కీస్ ఉన్నాయి కదా, ఆ కీస్ తన జేబులో వేసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ పిల్లోని తీసుకొని బయటికి వెళ్ళి రకరకాల చోట్ల తిరుగుతాడు. బేకరీలు కానీ, సముద్రమే కానీ, బిల్డింగ్ టెర్రస్ మీద పడుకోవటం, రకరకాల కబుర్లు చెప్పటం ఏవో జరుగుతూ ఉంటాయి. ప్యారలల్గా అప్పుడే వీళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయింది కదా, వీళ్ళ డాడీ ఇంటికి వస్తాడు. జెప్పి వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి లాక్ ఏది కీస్ ఏవి అని ఎతికి తీరా నానా కష్టాలు పడే కీస్ తెచ్చుకున్నాక ఇంట్లో జెప్పి కనపడకపోతే ఏమైందా అని సీసీ కెమెరాలు చూసి ఫైనల్లీ ఈ ఇంటికి వచ్చిన అతను ఎవరు అని అతని ఫేస్ చూసి ఎక్కడెక్కడో అతని ఫేస్ ద్వారా రికగ్నైజ్ చేసి అతని ఫోన్ నెంబర్ పట్టుకుంటే ఆ ఫోన్ ఇతను ఎత్తడు. ఎవరు? ఆసిఫ్ అలీ. ఈ రోజు మొత్తం అయిపోతుంది, దాదాపు తెల్లారిపోతుంది. అప్పుడు ఇతను ఆ సముద్రంలో ఆడుతుంటే ఇతన్ని పట్టుకున్న ఆ చెయ్యికున్న గమ్ము వదిలిపోతుంది. సో అతను ఫైనల్లీ ఎక్కడైతే నుంచి అయితే ఈ పిల్లోడిని తీసుకొచ్చాడో అక్కడ ఒక క్యాబ్లో ఎక్కి ఆ పిల్లోడిని అక్కడ వదిలేసి అదే క్యాబ్లో వెళ్ళిపోతాడు. కానీ అతను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లోడిలో చాలా మార్పు వస్తుంది, బిహేవియర్లో కానీ దాంట్లో కానీ. సో దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఈ పిల్లాడు ఇప్పటిదాకా చేసిన అల్లరంతా కేవలం తన ఒంటరితనం మూలంగా మాత్రమే వచ్చిన ఒకలాంటి యాటిట్యూడ్. పిల్లాడిని కని వదిలేసి అతనికి ఎలాంటి కంపెనీ లేకుండా పొద్దున ఫాదర్ బయటికి వెళ్ళిపోయి సాయంత్రం మదర్ బయటికి వెళ్ళిపోయినప్పుడు అతనితో ఎవరు ఆడుకుంటారు, ఎవరో ఆడుకోవటానికి లేనప్పుడు జరిగే పరిణామమే ఈ బిహేవియర్ అని సినిమా చూపిస్తుంది. లాస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ అతన్ని కలవాలి అంటే అతని ఫోన్ నెంబర్ ఇంతకుముందు ఉంది కదా, దాని ద్వారా అతను ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అతన్ని పిలిచి ఈ పిల్లోడి బర్త్డేకి సెలబ్రేట్ చేస్తారు. చాలా సింపుల్గా చెప్పిన అద్భుతమైన సినిమా అండి. అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీకు వీలైతే వాచ్ చేయండి.